విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా బాధితులకు చికిత్స కొనసాగుతోంది. వైద్య శిబిరంలో మరొక 5గురు కొత్తగా చేరారు. నిన్నటి వరకు 122 కేసులు నమోదయ్యాయి. చికిత్స అనంతరం కోలుకొని కొంతమంది ఇంటికి వెళ్లారు. మొత్తం 61 మంది కోలుకొని ఇంటికి వెళ్లినట్లుగా సమాచారం. మెడికల్ క్యాంప్ కొనసాగుతోంది. ఇబ్బంది ఎక్కువగా ఉన్న వాళ్ళకి పరీక్షలు కొనసాగిస్తున్నారు. మరోవైపు వర్షం పడుతుండటంతో పారిశుద్ధ్యంపై అధికారులు ఫోకస్ పెట్టారు. కాలనీలో బ్లీచింగ్ కొడుతున్నారు వీఎంసీ సిబ్బంది. ఇక న్యూ రాజరాజేశ్వరిపేటలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పర్యటిస్తున్నారు. డయేరియా ప్రబలిన ప్రాంతాలు, వైద్య సేవలు అందుతున్న తీరుపై వైద్యులతో మాట్లాడి తెలుసుకుంటున్నారు. సచివాలయాల వారీగా ఇంటింటి సర్వే చేస్తున్నాయి బృందాలు. ఎంపీడీఓ స్థాయి అధికారి పర్యవేక్షణలో బృందాలు ఏర్పడి ఇంటింటి సర్వే చేపట్టారు. జ్వరం, వాంతులు, విరోచనాలతో ఎవరైనా బాధపడుతున్నారా అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించే పనిలో ఉంది అధికార గణం. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచిస్తున్నారు డాక్టర్స్. వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఎలా ఉంది? విజయవాడ నుండి మా కరెస్పాండెంట్ క్రాంతి మరిన్ని వివరాలు అందిస్తారు. డయేరియా బాధితులకు న్యూ రాజరాజేశ్వరిపేట వైద్య శిబిరంలో వైద్యం కొనసాగుతుంది. ప్రజెంట్ మనం చూస్తే కనుక ఇక్కడ అంబులెన్స్తో పాటు మెడికల్ టీమ్ కూడా ఉన్నాయి. ఎవరికైనా సీరియస్ అయితే కనుక ఎమర్జెన్సీ కేసులను ఈ అంబులెన్స్ ద్వారా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం ఒక చిన్నారికి బాగోపోతే ఇక్కడ నుంచి బయటికి తరలిస్తూ ఉన్నారు. దాదాపు గత 2 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి కేసులు చూసుకుంటే కనుక 120కి పైగా కేసులు నమోదయ్యాయి. వాటిలో 60 మంది డిశ్చార్జ్ అవ్వగా మరో 60 మంది చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది పరిస్థితి ఇంకా వాంతులు, విరోచనాలతో ఇబ్బందికరంగానే ఉంది. అయితే ఏవి కూడా ప్రమాదకరమైనటువంటి కేసులు కాదు అని చెప్తున్నారు. మనం చూస్తే కనుక చిన్న బాబు తను ఆ బాబుకు కూడా బాగోకపోవడంతో ఇక్కడ వైద్య శిబిరం వద్దకు తీసుకురావడం జరిగింది. సో ఆ బాబుని ఇక్కడ నుంచి జీజీహెచ్కి తీసుకెళ్తున్నారు తన కండిషన్ చూసి. సో ఇలా దాదాపు ఎమర్జెన్సీ కేసులు ఇక్కడ ప్రాథమిక చికిత్స అందించేంత వరకు ఇక్కడ ఉంచుతున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం సీరియస్ అయితే కనుక ఇక్కడ నుంచి పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మనము అంబులెన్స్ దగ్గర నుంచి లోపలికి వస్తే కనుక ఇది మొత్తం కూడా మెడికల్ క్యాంప్ ఏరియా. ఇక్కడ మనం చూస్తే ఒకవైపు మెడికల్ టీంతో పాటు ఉన్నతాధికారులు సైతం ముందు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి లోపల వార్డ్స్ ఏవైతే మొత్తం ఒక 20 వార్డ్స్ ఏర్పాటు చేశారో ఈ 20 వార్డ్స్లో ఎమర్జెన్సీ కేసులు ఏవైతే కాస్త బెటర్గా ఉన్న కేసుల వరకు ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. మనం చూస్తే కనుక ఇంకా ఈ వార్డులో దాదాపు 3-4 ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు నిన్నటి నుంచి కూడా 2 రోజుల నుంచి కూడా హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు కొంతమంది డిశ్చార్జ్ అయ్యారు. మరి కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఎట్లా ఉంది? మీరు ఎప్పుడు అడ్మిట్ అయ్యారు? పొద్దున అడ్మిట్ అయ్యింది. సో ఎట్లా ఉంది ఇంటి పరిస్థితి? అంటే మోషన్స్ అవుతాయి, బాగా వామిటింగ్స్ 1-2 సార్లు అవుతుంది. నీరసం వచ్చేస్తుంది, అసలు నడలేకపోతాను, అటు ఇటు చేయలేకపోతాను. 2 రోజు మీ ఏరియాలో చూస్తున్నారు కదా, పరిస్థితి కంట్రోల్ అయితే కొంచెం కంట్రోల్ అయింది, పర్లేదు, ఇంకొంచెం అయితే ఇది ఇటువైపు మనం చూస్తే కనుక ఇంకా లేడీ పేషెంట్స్ కూడా ఉన్నారు. వీళ్ళతో కూడా మాట్లాడదాము. అమ్మా, మీకు ఎప్పుడు అడ్మిట్ అయ్యారు? ఇప్పుడే ఏంటి, ఎట్లా ఉంది, ఏంటి అసలు? ఒక వాంత అయింది, ఈరసనాలు 4-5 అయ్యాయి. మీ ఏరియా కాలనీలో మొత్తం బాగుందా? పరిస్థితి కంట్రోల్ అయిందా 2 రోజుల మీదతో పోలిస్తే? అనగా అందరికీ ఒక్కొక్కరు బాగుంటుంది, ఒక్కొక్కరు బాగాలేదు. ఇది పరిస్థితి. అయితే జాయిన్ అవుతున్న వాళ్ళలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. పసిపిల్లలు, చిన్నపిల్లలు ఇంకా అడ్మిట్ అవుతున్నారు. కేసులు ఇంకా వస్తూనే ఉన్నాయి. కానీ 2 రోజుల మీద పోలిస్తే తగ్గినట్లుగా చెప్తున్నారు అధికారులు. ఏదైనా కూడా వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి వైద్యం అయితే కొనసాగుతోంది. ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, ఎటువంటి మరణాలు లేవు. 24 గంటలు కూడా వైద్య బృందాలన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉండేలాగా అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడొద్దని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.